క్రియేట్ చేసినటువంటి డైరెక్టర్ సుజిత్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ 300 crores రీచ్ అవ్వబోతున్నటువంటి సందర్భంగా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ద ఓజీ డైరెక్టర్. ఐ థింక్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ సుజిత్స్ వైఫ్. ఎందుకంటే ఆయన చాలా రోజులైంది ఆవిడ చూసి, ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆవిడ చూడొచ్చు. కంగ్రాచులేటింగ్ సుజిత్ గారు అండ్ అలాగే తమన్ గారు. వషి సుజిత్, వెల్కమ్ టు ఓజీ యూనివర్స్. దాక్కుంటావేంటి? నేను ముందుకు తోడల్లో నేను ఎక్కువ తినాలనుకుంటా లైఫ్లో. ఎస్ సుమ గారు మైక్. థ్యాంక్ యూ. యా క్వశ్చన్స్ అడగమంటారా? యాక్చువల్లీ ఏం ప్రిపేర్ అయ్యి రాలేదు, బట్ ఓకే అడుగుదాం. మీరు అంత బీభత్సం చేసి ఇంత సైలెంట్గా ఎలా ఉండగలుగుతున్నారు? బీభత్సం అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ సైలెంట్గా. అందరి రెస్పాన్స్ ఒక ఎత్తు, మీ ఆవిడ రెస్పాన్స్ ఏంటి? అంటే ఏడ్ చేసింది, సో అదే రెస్పాన్స్. అంటే ఇప్పటికైనా వదిలేసారు, అయిపోయింది, ఇంకా వచ్చేసి రియాలిటీలోకి రమ్మని చెప్పి అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియట్లేదు, కానీ ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి చెప్పాలో కూడా నాకు తెలీదు. జారుకోకన్నా అన్నా ఇక్కడ. యా సో ఇది నేను నార్మల్గానే స్పీచ్ లాస్ట్ టైం నేను మాట్లాడిన స్పీచెస్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా మాట్లాడతానంటారు, లేదంటే చాలా స్లోగా మాట్లాడతానంటారు. ఇప్పుడు జస్ట్ కొంచెం లైక్ బేస్ తీసుకొని మాట్లాడతాను, అందుకే కొంచెం సపోర్ట్ కోసం ఇది ఓకే కొంచెం అన్నం తీసుకొచ్చి పెట్టుకున్నా. సో ఇది జస్ట్ అంటే ఇది అందరినీ ఒకే టెక్నీషియన్స్, క్యాస్ట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే సినిమాలోకి వద్దాము అనేది ఒక ఉన్నింది. అంటే ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ రావాలి ఏంటి ఐడియా లేదు, కానీ సినిమా అన్నీ పక్కన పెడితే కళ్యాణ్ గారు అనేది ఒక ఎమోషన్. అంటే అది అసలు కళ్యాణ్ గారితో సినిమా తీద్దాము లేదు అవన్నీ పక్కన పెట్టేదే ఇది లాంగ్ అగో సో లాంగ్ అగో లాగా తమ్ముడు సినిమా పోస్టర్ నుంచి మొదలైన జర్నీ ఇది. అంటే చాలాసార్లు మధ్యలో ఎప్పుడో కళ్యాణ్ గారు సార్తో సినిమా ఏమన్నా అనుకున్నావా, నీకు ఇష్టం కదా, ఏమన్నా కథ రాసుకున్నావా సార్కి ఇలాంటి ఎలివేషన్స్ ఉండాలి, సార్తో ఇలాంటి సీన్స్ పడితే బాగుంటుందని నేను లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు. బట్ కళ్యాణ్ గారితో సినిమా మనకు వచ్చింది అంటే అది కేవలం నాకు ఆయన మీద ఉండే లవ్ అనమాట. ఎందుకంటే నేను ఎప్పుడు కళ్యాణ్ గారితో సినిమా చేద్దామని అనలేదు, కానీ నేచర్ ఎంత స్ట్రాంగ్ అంటే నేను అటు వెళ్తున్నా కూడా రే నీకు ఇష్టమైన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు అని చెప్పి నన్ను లాక్కొని వచ్చి కూర్చోబెట్టేసింది. కూర్చోబెట్టిన తర్వాత ఇవాళ అందరూ ఇందాక కూడా సార్తో మాట్లాడుతుంటే, సార్ ఈ సినిమాలో ఎలివేషన్స్ చాలా బాగున్నాయి అంటున్నారు అందరూ అంటుంటే, యాక్చువల్గా నిజం చెప్పాలంటే నేను ఎలివేషన్స్ కోసం కూడా అసలు రాయలేదు. అంటే జస్ట్ కళ్యాణ్ గారిని ఈ సినిమాలో జస్ట్ నేను యాక్చువల్గా షూట్ చేశాను అంతే. నేను నిజంగా అంటే ఎలివేషన్స్ కళ్యాణ్ గారితో తీద్దామని అనుకుంటే అసలు అది అంటే ఇది జనరల్గా ఓకే ఇప్పుడు ఎలివేషన్స్ తీయడానికి అంటే రాయగలుగుతాడని కాదు, కానీ అంటే ఇది ఒక పర్సనల్ ఎమోషన్. అంటే నేను ఏమీ కష్టపడక్కర్లేదు, అంటే ఆయనకో సినిమా తీస్తున్నాను అంటేనే చాలు, అది ఆటోమేటిక్గా ఆ ఫ్లో నాకు వచ్చేస్తుంది. అండ్ సినిమా స్టార్ట్ అయినప్పుడు నాకు ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ రోజు వచ్చేసరికి నాకు యాక్చువల్గా అర్థమయ్యారు, ఓకే కళ్యాణ్ సార్ మీటర్ ఇది, కళ్యాణ్ సార్ ఇలా ఉంటారు, కళ్యాణ్ సార్ ఇలా వర్క్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ వెరీ 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 ఈజియెస్ట్ పర్సన్ టు వర్క్ ఇన్ ద వరల్డ్ అనిపించింది నాకు. సో అండ్ నాకు ఎప్పుడు ఉండింది మైండ్లో ఎప్పుడు ఏంటంటే సార్ని అడగాలి, సార్ ఈ సినిమాతో ఆపద్దండి సార్, ఒక్క సినిమా ఇంకొకటి చేద్దాం సార్ అని అడగాలి ఉండింది, కానీ ఎప్పుడు ఆ ధైర్యం సరిపోలేదన్నమాట. ఒకరోజు బాంబేలో షూట్ చేసేటప్పుడు ఇలా వాళ్ళతో వీళ్ళతో అందరితో అడిగించి సార్కి లాస్ట్లో సార్ ఇది తీద్దామా సార్, ఇది హిట్ అయితే మాత్రం ఒక్కటి తీద్దాం సార్ ప్లీజ్ అన్నాను. అది యాక్చువల్లీ పర్సనల్లో ఉండింది, నేను ఆయన మాత్రమే ఉన్నాం అనమాట. సో సార్ చూసి
చేద్దామా అన్నారు. సార్ ఒక్కటి సార్ చేద్దాం సార్ అంటే, కానీ ఆ రోజు అన్నదానికి అదొక్కటి కేవలం ఈ సినిమా హిట్ అవ్వాలనే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, రీజన్ ఏమవ్వాలనుకున్నా అంటే ఈ సినిమా హిట్ అవ్వాలి, ఎందుకంటే ఐ వాంట్ టు వర్క్ విత్ యూ సార్ అగైన్. అంటే ఆ ఆపర్చునిటీ ఎప్పుడైనా సరే అది బికాస్ యాజ్ అ ఫ్యాన్గా బయట నుంచి చూస్తున్నప్పుడు ఓకే సార్తో ఇలా తీయాలని ఒక క్లారిటీ ఉంటుంది, కానీ వర్క్ చేసేటప్పుడు ఏదైతే ఫీల్ ఉంటుందో అది మనకి ఇంకో అవకాశం వచ్చినప్పుడు మనకు ఆ ఫీల్ ఎలా ఉంటుందని నాకు పర్సనల్గా తెలుసు. కాబట్టి ఓజీ యూనివర్స్ అని మీ నోట్లో నుంచి విన్నాను కాబట్టి ఐ థింక్ అది చేస్తే మాత్రం ఇట్ బి సార్. థ్యాంక్ యూ సార్. ఇంకొకటి మెయిన్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ అంటే త్రివిక్రమ్ గారు దగ్గర నుంచి కాల్ వచ్చి ఇలా సినిమా చేద్దాం అనుకున్నప్పుడు దానయ్య గారిని కలవడం జరిగింది. దానయ్య గారు ఫస్ట్ నుంచి ఒకటే మాట, ఈ సినిమా హిట్ అవ్వాలి, దీనికి నీకేం కావాలి చెప్పు, అంతే A to Z, ఇది కావాలి ఏది కావాలో చెప్పు, నాకు ఈ సినిమా కళ్యాణ్ గారికి ఒక సినిమా హిట్ ఇవ్వాలి నేను అని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అది ఉన్నా చూడు సార్ అది సూపర్ సార్. అది ఇట్స్ నాట్ ఎ జోక్ యాక్చువల్గా. థ్యాంక్స్ అలాట్ సార్. అండ్ ఆ తర్వాత యాడ్ అయిన వ్యక్తుల్లో నెక్స్ట్ మన తమనన్న గురించి ఎంత చెప్పినా తక్కువే, ఒక పర్సనల్ ఇంటర్వ్యూ పెట్టి చెప్పాలి. బట్ ఎందుకంటే ఈ జర్నీలో టెక్నీషియన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే వెరీ 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 ఇంపార్టెంట్. అంటే మనం ఎప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత హై ఉంటుంది, కానీ సినిమా రిలీజ్ అయ్యే ముందు అన్ని లోలే ఉంటాయి యాక్చువల్గా, ఎక్కడ హై ఉండదు. ఆ లోలన్నీ దాటుకొని సినిమా రిలీజ్ అయినప్పుడు అది హిట్ అవుతే మాత్రమే ఒక హై ఉంటుంది. సో మనతో ఎప్పుడు ఒక లోలో ఉన్నప్పుడు మనతో జర్నీ చేసే వాళ్ళే మన టెక్నీషియన్స్. సో తమనన్న నేను ఎంత చెప్పినా కూడా తక్కువ, ఎందుకంటే హెస్ బీన్ ఆల్వేస్ సపోర్టింగ్ పిల్లర్ నాకు. దాని తర్వాత యాడ్ అయిన వాళ్ళు మన రవికే సార్ ఫస్ట్ ఒకటే మాట ఉన్నారు, సరే నేను కెమెరా పెడతాను, ఆన్ చేస్తాను, షూట్ చేస్తాను, అంతా ఓకే. ఫస్ట్ స్టోరీ ఏంటి, అసలు ఆ స్టోరీ కూడా ఎలా ఉండిందంటే ఒక 6 hours డిస్కషన్ చేసామన్నమాట. మాడుతున్నారు 6 hours తర్వాత సుజిత్ కథ చెప్తావా లేదా అంటే, ఓహో మీరు రెడీగా ఉన్నారా, ఓకే సరే అని చెప్పి అప్పుడు కథ చెప్పా. ఆ ఫస్ట్ హాఫ్ చెప్పగానే సార్ అన్నారు అనమాట, ఇది నీ సొల్లిరికి కళ్యాణ్ సార్కి ఇదా నా కథ అన్నారు. అంటే ஆமாம் சார் இதுதான் சார் கதை అంటే సరే ఓకే సెకండ్ హాఫ్ சொல்ல போறியானா இன்னைக்கு வேணாம் சார் நாளைக்கு சொல்கிறேன்னு చెప్పి ఇంటికి వెళ్ళా. வீட்டுக்கு போயிட்டு சொன்னேன், என்ன ரவி சாருக்கு ஃபஸ்ட் ஹாஃப் பிடிக்கவே இல்லை, என்ன பண்ணுறதுன்னா நான் ఫస్ట్ హాఫ్లో அப்போ కథలో ఫస్ట్ హాఫ్లో అప్పుడు సెట్ చేసుకున్నాక నైట్ కూర్చొని మళ్ళీ నెక్స్ట్ రోజు వెళ్ళి సెకండ్ హాఫ్ చెప్పా. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ చెప్పానో అప్పుడు ఆయన అన్నాడు, ఓకే అరే సెకండ్ హాఫ్ స్ట్రాంగ్గా ఉంది, ఇప్పుడు ఫస్ట్ హాఫ్ సెట్ చేసుకుందామని. సో ఇట్స్ బీన్ లైక్, అంటే ఎవ్రీ వీక్ ఆయన కాల్ చేయడం, సెట్ చేసుకున్నావా చూసావా అని, ఆ తర్వాతనే కెమెరాకి వెళ్ళడము, షూట్ చేయడము, ఈ సినిమాని ఈ రేంజ్లో రావడం అనే దానికి రియలీ థ్యాంక్స్ అలాట్ సార్. నెక్స్ట్ ప్రకాష్ గారితో నేను ఆల్రెడీ వర్క్ చేశాను, రన్ రాజర్ అని సినిమా కూడా. ప్రకాష్ గారితో ఎలా ఉంటుంది అంటే ఎంత కంఫర్ట్ అంటే, జనరల్గా మనం ఒక ప్రొడ్యూసర్తో మాట్లాడినప్పుడు సార్ ఇది ఇలా ఉంటుంది, బడ్జెట్ ఇది అవుతుంది అని ఇవి చాలా డిస్కషన్స్ ఉంటాయి. ప్రకాష్ గారి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఎందుకంటే అది కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ బ్రిడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక విజువల్ అనుకుంటున్నప్పుడు ఈ విజువల్ కరెక్ట్గా కన్వర్ట్ అవుతుందా లేదా స్క్రీన్ పైన అనేది చూసేటప్పుడు, సో ప్రకాష్ గారు యూస్ టు బి పాపం ఆయన ఎక్కువ పెయిన్ తీసుకునేవాడు నా తరపు నుంచి, తీసుకొని ఇవాళ ఇంత ప్రోడక్ట్ డెలివరీ అయిందంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సార్. థ్యాంక్స్ అలాట్ సార్. ఇంకా వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ నాకు యాక్చువల్గా